హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ బెండకాయ ఎగ్ రైస్ అండి. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది కూడా కొంచెం వేడైనాక హోల్ గరం మసాలా 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. అది వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు కల్లమాకు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలండి. చూడండి, నేను ఒక 7 బెండకాయలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. బెండకాయ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత బెండకాయలన్నీ ఒక సైడ్ పక్కకు అనేసి అందులోనే ఒక 2 ఎగ్స్ వేసుకున్నానండి. చూడండి, ఇలా ఎగ్స్ వేసుకొని మళ్ళీ మొత్తం ఎగ్స్ కొంచెం వేగిన తర్వాత ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. చూడండి, ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నానండి. ఆ రైస్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇది ఒక జీలకర్ర పొడి అండి, ఒక స్పూను వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బెండకాయ ఎగ్ రైస్ రెడీ అండి. ఈరోజు మా పిల్లలకి ఇదే లంచ్ బాక్స్ లాగా కట్టానండి. చూడండి, నచ్చితే ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.